హాయ్! హలో! వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి మేము వెళ్ళిన రోజు ఫ్రైడే. ఆ రోజు గుడ్ ఫ్రైడే అనమాట. ఆఫీస్‌కంతా హాలిడే అయితే ఉన్నింది. ఇంకా ఆ రోజైతే ఎక్కువ రష్ అయితే ఏమి ఉండలేదు. మేమైతే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొనైతే వెళ్ళాము. కొంచెం త్వరగా అవుతది అనేసి. ఈ దేవస్థానం అయితే కర్ణాటకలోని దొడ్బలాపురం నుంచి 15 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయితే ట్రావెలింగ్ అయితే పడుతుందన్నమాట. ఈ దేవస్థానం 600 ఇయర్స్ బ్యాక్ అనమాట. చాలా పాత దేవస్థానము. ఇంకా ఇక్కడ దేవుడు అయితే స్వయంభుగా వెలిసారు. ఒకే రాతిలో ఇద్దరు దేవుళ్ళు అయితే ఉన్నారు. ఈస్ట్ ఫేసింగ్లో సుబ్రహ్మణ్య స్వామి, వెస్ట్ ఫేసింగ్లో లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉన్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని అద్దంలో అయితే చూస్తాము. ఆపోజిట్లో కాబట్టి మనకు లక్ష్మీ నరసింహస్వామి అయితే కనపడరు. కాబట్టి అద్దంలో చూస్తే బాగా కనిపిస్తారనమాట. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉండడం వల్ల ఇక్కడ రాహు కేతు పూజలు కూడా చేస్తారు. జాతకరీత్యా ఏదైనా దోషాలుంటే పూజ చేసుకుంటే పోతుందనేసి అయితే చెప్తారు. ఈ దేవస్థానంకి స్థల పురాణం కూడా ఉంది. ఈ ప్రాంతానికి ఘాటి అని పేరు ఎలా వచ్చిందంటే సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని వధించడానికి ముందు ఇక్కడే ఈ ప్రాంతంలోనే గుహల్లో సర్పరూపంలో తపస్సు అయితే చేశారని నమ్ముతారు. ఇక్కడి కొండల్లో భక్తుల్ని వేధించే ఘటికాసురుడు అనే రాక్షసుడిని కుమారస్వామి అంతమొందించాడు. అందుకే ప్రాంతానికి ఘాటి అనే పేరైతే వచ్చింది. గరుడికి సర్పానికి ఎప్పుడు అయితే పడదు. పక్షిరాజైన గరుడు నుండి సర్పజాతిని రక్షించడానికి సుబ్రహ్మణ్య స్వామి మహావిష్ణువుకై తపస్సు అయితే చేస్తారు. మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి రూపంలో అయితే దర్శనం ఇచ్చి ఆయన అక్కడ కాపాడుతాననేసి అయితే చెప్తారు. అందుకని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఒకే రాతిలో అయితే ఉన్నారు. ఈ క్షేత్రము త్రేతాయుగం నాటిది. కానీ ఆలయం ప్రారంభం చేసింది వచ్చి మధ్యయుగంలో. బళ్ళారి ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారి కలలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించి తాను అడవిలో ఉన్న జాడనైతే చెప్పారు. రాజుగారు వెంటనే తన సైన్యం తీసుకొని వెళ్ళి అడవినంతా క్లీన్ చేస్తే అక్కడ ఏకశిల రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. విగ్రహం దొరికిన తర్వాత ఆలయం నుండి రాజగోపురం వరకు ఆలయాన్ని నిర్మిస్తారు. స్వామివారిని కులదైవంగా పూజించడం ప్రారంభించారు. ఇక్కడ పుష్య శుద్ధ షష్ఠి రోజు బ్రహ్మ రథోత్సవం అయితే చేస్తారు. ఇది డిసెంబర్ లేదా జనవరి మంత్లో అయితే వస్తుంది. బ్రహ్మ రథోత్సవం రాజుగారి వంశస్థుల చేతి మీద జరుగుతుంది. మార్గశిర మాసంలో వచ్చే చంప షష్ఠి రోజు కూడా బాగా చేస్తారు. నరసింహ జయంతి, కుమార షష్ఠి, మాఘమాసంలో వచ్చే కిరు షష్ఠి, ఇవన్నీ ఏడాదికి ఒకసారి వచ్చే పెద్ద పెద్ద పండగలు అన్నమాట. ఘాటిలో చేసే మెయిన్ పండగలు. ఇక్కడ పశువుల జాతర అయితే జరుగుతుంది. పుష్యమాసం చంపక షష్ఠి మరియు దేవాలయం బ్రహ్మ రథోత్సవ సమయంలో ఈ జాతర అయితే చేస్తారు. మేము వెళ్ళినట్టు నరసింహస్వామి జయంతి నెక్స్ట్ డే అంటే మధ్యరాత్రి వెళ్ళాము. ఇంకా దర్శనం చేసుకొని మేమైతే బయట అయితే వచ్చేసాము. మేము ఇయర్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వెళ్తాము. ఒకటి శ్రావణ మాసం వినాయక చవితికి ముందు లేదా వెనక అయితే ఖచ్చితంగా వెళ్ళి పుట్టకి నాగరాళ్ళకైతే పూజ చేసుకుని అయితే వస్తాము. ఇక్కడ నాగరాళ్ళకి పుట్టకైతే పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళంతా నాగరాళ్ళు అయితే ప్రతిష్టాపన అయితే చేస్తారు. ఏదన్నా దోషాలు ఉంటే పోవాలని చెప్పి. ఇక్కడ మేము వెళ్ళిన దగ్గర అయితే పూజారి అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు ఘాటిలో ఎక్కడ పుట్ట తర్వాత నాగరాలు ఉన్న చోట అయితే పూజారి అయితే ఉన్నారు. వాళ్ళే మనకి పూజ అంతా క్లీన్గా అయితే చేసిస్తారు. ఇక్కడైతే మాకు పూజారి అయితే చేసిచ్చారు. మనమే కూడా చేసుకోవచ్చు. మేము కూడా చేసుకొని తర్వాత పూజారి దగ్గర కూడా చేయించుకున్నాము. ఇంక ఇక్కడైతే అన్నప్రసాదానికి అయితే వచ్చేసాము. టైమింగ్స్ వచ్చేసి 9 o'clock నుండి స్టార్ట్ అవుతుంది. మేము వెళ్ళిన రోజు అయితే బెల్లమన్నం తర్వాత టమాటో రైస్ అయితే పెట్టారు. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ మనం అన్నదానానికి కూడా ఇవ్వచ్చు. ఇంకా కార్ పార్కింగ్ అయితే ప్లేస్ అయితే ఉంది. బస్సెస్
అవైలబిలిటీ అయితే ఉంది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.